భూపాలపల్లి అభివృద్ధి కోసం ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. వ్యాపారాలు పెంచుకునే వారికి మరొక అవకాశం ఇవ్వద్దన్నారు. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అప్పం కిషన్ ను, అదేవిధంగా 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పుల్లూరి మంజుల మాధవరావును గెలిపించాలని కోరుతూ జరిగిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. భూపాలపల్లి అభివృద్ధి కోసం ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. స్వంత ప్రయోజనాల కోసం వచ్చే నాయకులను ప్రజలు నమ్మవద్దని కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకోవడానికి ముందు వరుసలో ఉండేది గండ్ర సత్యనారాయణరావే అన్నారు. పుల్లూరామయ్యపల్లి, మహబూబ్పల్లి, శ్మశాన వాటిక, గండ్రపల్లి, శ్మశాన వాటిక, మంజునగర్, బీసీ నగర్, మైసమ్మ, వెంకటేశ్వర కాలనీ, పిల్లోనిపల్లి, నరసింహారెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. భూపాలపల్లికి వన్నె తెచ్చేలా తుమ్మల చెరువు 414 లక్షలతో ఒక బతుకమ్మ కుంటగా అభివృద్ధి చేస్తా అన్నారు. అదేవిధంగా ఈ నెల 8న రామప్ప క్వార్టర్స్ ఎదురుగా బహిరంగ సభ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా రానున్నట్లు ఈ బహిరంగ సభను ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. 9-10 వార్డులలో ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ 9-10 వార్డులు కూడా మాకు బ్యాక్ బోన్ లెక్క. మున్సిపల్ ఎన్నికలు గతంలో 2 మున్సిపల్ ఎన్నికలు, ఇది 3వ మున్సిపల్ ఎన్నిక. మొదటి మున్సిపల్ ఎన్నికల్లో 780 మెజార్టీని ఇచ్చారు. 2వ మున్సిపల్ ఎన్నిక మాతోని ఎదుర్కోలేక మా అభ్యర్థులను కొనుక్కొని విత్డ్రా పెట్టుకొని విన్నమ్మయ్యారు. ఈసారి డబ్బునోళ్ళని తీసుకొచ్చి ఏదో సాధిస్తాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఓటరు మాకు అండగా నిలుస్తున్నటువంటి ప్రజలు తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఇక్కడ సమస్యలు కూడా పుల్లూరుపల్లి, మహబూబ్పల్లి శ్మశాన వాటికలు కానీ, గండ్రపల్లి శ్మశాన వాటిక కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంజునగర్, వెంగళరావు నగర్ కాలనీ, బీసీ కాలనీ, కొందూరుపల్లి సంబంధించినటువంటి శ్మశాన వాటిక కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాలనీలలో మైసమ్మ కాలనీ కానీ, అదే రకంగా ఈ యొక్క వెంకటేశ్వర కాలనీ, దత్తాత్రేయ కాలనీ, ఈ పిల్లోనిపల్లి, నరసింహారెడ్డిపల్లితో పాటు అన్ని పల్లెలలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజు, మౌలిక సదుపాయాలన్నీ కూడా చేశాం. ఇంకా మిగులు పనులు కూడా తప్పకుండా డ్రైనేజ్ సిస్టమ్ చేసి 10 కోట్ల రూపాయలతో మంజూరు కూడా తీసుకొచ్చాం. పనులు చేయడం జరుగుతుంది. పుల్లూరుపల్లి నుండి వేసాలపల్లికి కూడా లింక్ రోడ్డు ఇంకా కొంత పని ఉంది, చేస్తాం. దానికి బ్రిడ్జ్ అవసరం ఉంటే బ్రిడ్జ్ కూడా 2 కోట్లు తెచ్చాం. తుమ్మల చెరువు కూడా 414 లక్షలు మంజూరు కావడం జరిగింది. తుమ్మల చెరువును కూడా ఒక బతుకమ్మ కుంటగా భూపాలపల్లికే వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి చేస్తాం. కనుక భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 1 నుంచి 30 వార్డులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, సిపిఐ అభ్యర్థులను, సిపిఎం అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ, నేను అనేక నిధులు, ఒక ఏటీసీ కాలేజీ తెచ్చాం, నర్సింగ్ కాలేజీ తెచ్చాం, కోర్టు భవనాలు 87 కోట్లు తెచ్చాం, ఒక 25 కోట్లతో మరి వాటర్ ట్యాంకులు 32 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగినట్టు వాటర్ ట్యాంక్ తెచ్చాం. 5, 6, 7, 26వ వార్డుకు ప్రొటెక్షన్ వాల్ కట్టాం. ఒక వెజ్ మార్కెట్కు 6 కోట్లు ఇచ్చాం. అంబేద్కర్ కళాక్షేత్రంకు 9 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా స్టేడియం కూడా తక్కువ పడితే 4 కోట్లు తెచ్చాం. ఇంకా మౌలిక సదుపాయాలకు కూడా 63 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు కూడా మంజూరీ తీసుకురావడం జరిగింది. ఇంకా మిగులు పనులు కూడా ముఖ్యమంత్రి గారు ఆదివారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు ఈరోజు రామప్ప క్వార్టర్స్ ఎదురుగా మరి గొప్ప బహిరంగ సభ ఉంది. దానికి మన సీతక్క గారు మంత్రివర్యులు, కొండ సురేఖ గారు మంత్రివర్యులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా మంత్రులు ముఖ్యమంత్రి గారితో వారు వెంట వస్తున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గ సమస్యలు, మంచినీటి కొరత, నీళ్ల సమస్య, ఈరోజు గోరుకొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్టాలకు DBM 38కు లింకు, గణప సముద్రం, భీమగన్పురం చెరువులకు కాలువలు, సిమెంట్ లైనింగ్ కాలువలు, అదేవిధంగా జూకల్ చెక్ డ్యామ్, బోర్నపల్లి చెక్ డ్యామ్, ఇదే విధంగా గొర్లవీడుకు సంబంధించినటువంటి తెగిపోయినటువంటి చెరువుల పునర్నిర్మాణం కొరకు కూడా వారికి ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా సందర్శించి ఆడ ఆలయాన్ని ప్రారంభించి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ 11వ తారీఖు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 1 నుంచి 30 వార్డులో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ఉభయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను, మరి సిపిఐ సిపిఎం అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించి
అధికారంలో ఉన్నటువంటి పార్టీగా శాసనసభ్యునిగా ఈ ప్రభుత్వానికి అండగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా సత్యన్నకు అండగా అభివృద్ధికి మీరందరూ కూడా మీరు యొక్క పార్టీ మా నాయకత్వాన్ని బలపరిచే విధంగా అభివృద్ధి కోరుకునే వ్యక్తులుగా మీరు సహకరించండి, గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అర్ధగంట ముందుండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ దేశంలో కేవలం గండ్ర సత్తాన్ అనే విషయాన్ని ఈరోజు మీరు మర్చిపోవద్దు. ఈ ప్రాంతంలో సత్తన్న ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎవరిని పెట్టినా కూడా సత్తన్నకు కూడా అధిక మెజార్టీ ఇచ్చి ఈ ప్రాంతం నుండి మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రజలు మీరంతా. ఈరోజు అప్పం కిషన్ అన్నను అదే విధంగా మంజుల గారిని కూడా మరి అన్న కౌన్సిలర్ అభ్యర్థిగా పెట్టింది కాబట్టి పెద్ద మెజార్టీతో పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సత్తన్న అంటే మరి ఒక వ్యక్తి కాదు, సత్తన్న అంటే ఒక శక్తి అనే విషయాన్ని మీరు అందరూ మర్చిపోవద్దు. ఎందుకంటే సత్తన్న అంటే మరి ఇక్కడ గల్లీ లీడర్లతో కాదు, డైరెక్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తాన్ని అనే విషయాన్ని మరి మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అక్కలు అన్నలు, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఓ యాదవ్ ముద్దు బిడ్డగా నిజాయితీగా మీ అందరికీ మీ ఇంట్లో మనిషిగా తలలో నాలుకలాగా ఉండి పేదోడి కోసం ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా నేను పూర్తిగా పనిచేస్తా అని మాటిస్తున్నాను. సత్యన్న నాయకంలో అవినీతి లేకుండా సత్యంగా పనిచేస్తా అని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా.